హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం నోట్లో వేసుకోగానే కరిగిపోతూ చూడగానే నోరూరిస్తూ ఎంతో టేస్టీ అండ్ హెల్దీ ఈ స్వీట్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. సో ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఒక కొబ్బరిని తీసుకోవాలండి. ఇలా పచ్చి కొబ్బరిని తీసుకొని దాన్ని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఒక కప్పు బెల్లాన్ని కూడా తీసుకోవాలి. ఈ బెల్లాన్ని కూడా తురుముకోవాలి. అలాగే ఈ బెల్లాన్ని కొంచెం వాటర్ వేసి ఇలా కరిగించుకోవాలండి. ఇలా చేయడం వల్ల ఇందులో ఏదైనా ఇసుక ఉంటే వడపోసుకుంటే మనకి వెళ్ళిపోతుంది. చూసారుగా, ఇలా కొంచెం కరిగే వరకు ఉంచుకొని వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక అరకప్పు వరకు పెసరపప్పుని తీసుకోవాలి. ఇప్పుడు ఈ పెసరపప్పుని స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని ఈ పెసరపప్పుని అందులో వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఈ పెసరపప్పు గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వేయించి పెట్టుకున్న పెసరపప్పుని వేసుకొని మెత్తని పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని కూడా ఇదే మిక్సీ జార్లో వేసేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్న పెసరపిండి ఉంది కదండి, దానిని వేసుకోవాలి. అలాగే ఇందులో అరకప్పు వరకు నీళ్ళని పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలండి. ఒకవేళ మీకు ఎక్కువ నెయ్యి తినే వాళ్ళైతే మీకు నచ్చినంత వేసుకోండి. ఇప్పుడు ఇది కాస్త వేడయ్యాక ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలని వేసుకోండి. వేసుకొని ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి నట్స్ని వేసుకోండి. నేనైతే బాదం కాజు లాంటివి ఏం వేసుకోలేదండి. పుచ్చగింజలని గుమ్మడి గింజలని వేసుకున్నాను. కావాలంటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పిండి ఉంది కదండి, దాన్ని వేసుకొని కలుపుకుంటూ దగ్గరికి అయ్యేలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కరిగించి పెట్టుకున్న బెల్లం ఉంది కదండి, దాన్ని వేసుకొని అంతటా కలిసేలాగా బాగా కలుపుకోండి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని కలుపుకోండి, లేకపోతే అడగంటిపోతుంది. కావాలనుకుంటే మీరు ఈ స్వీట్ని నాన్ స్టిక్ ప్యాన్లో చేశారనుకోండి, అంతగా అడుగంటదు. చూసారుగా, ఇలా చక్కగా అంతటా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది కాస్త దగ్గర అయ్యాక మరో టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని కలుపుకోండి. ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే హెల్దీ కూడా. ఇప్పుడు ఇది కొంచెం దగ్గర పడ్డాక ఇందులో మనం వేయించి పెట్టుకున్న నట్స్ని కూడా వేసుకొని అంతటా కలిసేలాగా బాగా కలుపుకోండి. చూసారుగా, ఇలా అంటుకుపోకుండా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇది కొంచెం దగ్గర అయ్యాక దింపేయాలి. ఇది చల్లారాక కొంచెం గట్టిగా అవుతుందండి. చూసారుగా, ఇది పూర్తిగా చల్లారాక ఇలా గట్టిగా అవుతుంది. ఇప్పుడు దీన్ని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలండి. అంతేనండి, మనకి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ స్వీట్ అనేది రెడీ అయిపోయింది. నేనైతే ఇలా కేక్లా డెకరేట్ చేశాను, పిల్లలకి నచ్చుతుందని. చూసారుగా, చాలా సింపుల్గా ఈ స్వీట్ని రెడీ చేసుకోవచ్చు, అలాగే హెల్దీకి కూడా. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు ఫ్రెండ్స్, కాకపోతే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. సో ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. అలాగే మరిన్ని హెల్దీ ఫుడ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను.